ఇసుక రాజాసాబ్ టికెట్ల రేట్లపై అర్ధరాత్రి వరకు హై డ్రామా కొనసాగింది. అయితే ఎట్టకేలకు రేట్లు పెంచుకోవటానికి అనుమతి ఇస్తూ తెలంగాణ సర్కార్ మెమో విడుదల చేసింది. ఈలోపు ప్రీమియర్ షోలు పడక ఫ్యాన్స్లో అసహనం ఏర్పడింది. షో చూసేందుకు వచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ల ముందు పడిగాపులు కాశారు. స్పెషల్ పర్మిషన్లు ఏ సినిమాకి ఉండవని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. అయితే రాజాసాబ్ భారీ బడ్జెట్ సినిమా కాబట్టి వెలుసుబాటు ఇవ్వాలంటూ 3 రోజుల ముందే సినిమా నిర్మాతలు హోంశాఖ అనుమతి కోరారు. 3 రోజుల పాటు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా చివరికి అర్ధరాత్రి సమయంలో ఆర్డర్ జారీ టేపంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పుష్ప 2, ఓజీ, అఖండ 2 సమయంలోనూ టికెట్ల రేటుపై ఇలా వివాదాన్ని సాగదీశారు. అప్పట్లో జరిగిన కొన్ని చేదు అనుభవాలతో ఇకపై రేట్లు పెంపు ఉండవని మంత్రులు చెప్పుకొచ్చారు. కానీ ఇలా ఆఖరి నిమిషంలో ఎట్టకేలకు రాజాసాబ్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, సినిమాకు డ్రామా అన్నట్టుగా చేయటం విమర్శలకు తావిస్తోంది. రాజాసాబ్ టికెట్ల రేట్లపై అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. అయితే ఎట్టకేలకు రేట్లు పెంచుకోవటానికి అనుమతిస్తూ తెలంగాణ సర్కార్ మెమో విడుదల చేసింది. ఈలోపు ప్రీమియర్ షోలు పడక ఫ్యాన్స్లో అసహనం ఏర్పడింది. షో చూసేందుకు వచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ల ముందు పడిగాపులు కాశారు. స్పెషల్ పర్మిషన్లు ఏ సినిమాకి ఉండవని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. అయితే రాజాసాబ్ భారీ బడ్జెట్ సినిమా కాబట్టి వెలుసుబాటు ఇవ్వాలంటూ 3 రోజుల ముందే ఈ సినిమా నిర్మాతలు హోంశాఖ అనుమతి కోరారు. 3 రోజుల పాటు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా చివరికి అర్ధరాత్రి సమయంలో ఆర్డర్స్ జారీ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పుష్ప 2, ఓజీ, అఖండ 2 సమయంలోనూ టికెట్ల రేట్లపై ఇలా వివాదాన్ని సాగదీశారు. అప్పట్లో జరిగిన కొన్ని చేదు అనుభవాలతో ఇకపై రేట్లు పెంపు ఉండవని మంత్రులు చెప్పుకొచ్చారు. కానీ ఇలా ఆఖరి నిమిషంలో ఎట్టకేలకు రాజాసాబ్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, సినిమాకు డ్రామా అన్నట్లుగా చేయటం విమర్శలకు తావిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.